అపోస్తలుడైన పౌలు, శీల లాంటి గొప్ప గొప్ప బోధకులు బోధిస్తుంటేనే బెరయ సంఘస్థులు ఏం చేశారట? వారు చెబుతున్న సంగతులు మా గ్రంథంలో అలా ఉన్నాయా లేవా అని వాక్యాన్ని పరిశోధిస్తూ వచ్చారట. రెఫరెన్స్ చూడండి, అపోస్తలుల కార్యాలు 17:10-11 చూద్దాం. 11కి వెళ్దాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారట. వాక్యం అంగీకరించడానికి ఏం కావాలి? ఆసక్తి కావాలి. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు, శీల చెప్పిన బైబిల్లోని సంగతులు నిజంగానే అలా ఉన్నాయా, లేక వీళ్ళు ఏమైనా కలిపి చేర్పుతున్నారా, నిజంగానే ఈయన ఉన్నట్టు బోధిస్తున్నాడా, లేకపోతే ఈయన సొంత వ్యాఖ్యానం ఏమైనా దానికి జోడించాడా, ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా వివరిస్తున్నాడా, లేక దీనికి సొంత వ్యాఖ్యానాలు ఏమైనా కలుపుతున్నాడా, కలిపి ఏమైనా చెరిపేస్తున్నాడా వాక్యాన్ని అని వాళ్ళు పౌలు చెప్పాడు కదా అని గుడ్డిగా నమ్మకుండా, శీల చెప్పాడు కదా అని గుడ్డిగా నమ్మకుండా ఏం చేశారట? వాళ్ళు అలాగే ఉన్నాయా లేదా అని ఎవ్రీడే ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఏమండి, నేను వచ్చి చందమామ పచ్చగా ఉంటుంది అని బోధించాను అనుకోండి, ఆహా ఈరోజు మా అన్నయ్య ఒక కొత్త విషయం చెప్పారు అని మీరు చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళారు అనుకోండి, మీకంటే ఎవరు ఉండరు. మీరు చందమామ పచ్చగా ఉంటుందని ఎందుకు బోధిస్తున్నారు, అది ఎక్కడుంది అని అడగగలిగే జ్ఞానం, వివేకం, ఆ పరిశోధన మీ అందరి జీవితాల్లో కావాలి, రావాలి. అప్పుడే క్రైస్తవ్యం బాగుపడుతుంది. అప్పుడే క్రైస్తవ్యం అన్యజనుల మధ్య అవమానాల పాలు కాకుండా ఉంటుంది. కానీ ఈరోజు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా మారిపోయిందంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, ఎవరెలా తోలితే అలా తోలబడుతూ, ఎవరెలా మాట్లాడితే అలా వింటూ, గాలికి చెదరగొట్టబడు పొట్టు మాదిరి అన్నాడు ఎఫెసు పత్రికలో. గాలికి చెదరగొట్టబడే పొట్టు. ఆ పొట్టు ఎలా అయితే గాలికి చెదరగొట్టబడుతోందో అలా చెదరగొట్టబడుతూ చాలామంది లోకంలో కలిసిపోతున్నారు, ప్రతి దుర్బోధకు లొంగిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని పరిశోధన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మనం ఇక ప్రవేశిద్దామా? నాతో పాటు వాక్య ప్రవాహంలో ట్రావెల్ చేయండి, ఈత కొట్టండి. మనం వాక్యం అనే నదిలోకి దూకుతున్నాం. ఎందులోకి? వాక్యం అనే నదిలోకి దూకుతున్నాం కాబట్టి నాతో పాటు ఈత కొట్టండి. అంతే తప్ప ఎక్కడో ఒక చోట ఆగిపోకండి. అవి అలా వదిలేయండి, అవి అలా ఉంటాయి అంతే. లాస్ట్లో మీకే ఇచ్చేస్తాను, పట్టుకెళ్ళిపోదురు కానీ కావాలంటే. రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. ఎవరిని? ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఒక్క శిష్యుడు కూడా అన్యుడు లేడు. ఆ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఒక్క శిష్యుడు కూడా, ఆ 12 మందిలో ఒక్క శిష్యుడు కూడా అన్యజనుడు లేడు. అనగా ధర్మశాస్త్రమునకు లోబడనివాడు లేడు. 12 మంది కూడా ధర్మశాస్త్రమునకు లోబడిన వారే. చిన్నతనం నుంచి వారు ధర్మశాస్త్ర విధులను ఎరిగిన వారే, ధర్మశాస్త్ర పద్ధతుల్ని గైకొన్నవారే. అలాంటి వాళ్ళనే 12 మందిని తనకు శిష్యులుగా ఏర్పరచుకున్నాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అలా ఏర్పరచుకున్న తర్వాత వారితో మాట్లాడుతూ యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడాలి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని బాగా చదవాలి. బైబిల్ చదివేటప్పుడు గ్రహించలేరా? మళ్ళీ మిమ్మల్ని అలర్ట్ చేయడానికి పదే అడుగుతున్నాను. మీరు అందరూ అలర్ట్ అవ్వాలి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవ్వాలని పదే అడుగుతున్నాను. గ్రహించలేరా? గట్టిగా. ఎస్. ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ వర్డ్స్? ఆ 2 పదాలకి డిఫరెన్స్ ఏంటి? సహించలేరు దానికి, గ్రహించలేరు అనే దానికి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను. గ్రహించలేరు అంటే అర్థం కాకపోవటం, అదేం ప్రాబ్లం కాదు. గ్రహించలేదు అంటే ఏంటి? అర్థం కాకపోవడం. రైట్. కానీ ఇక్కడ ఏమన్నాడు? సహించలేరంటే ఎందుకు అన్నాడు అన్నమాట? మీరు సహించలేరంటే దాని అర్థం ఏంటి? ఒప్పుకోవటానికి అంత తొందరగా మీకు మనసు రాదని, ఒప్పుకోవటానికి మనసు అంగీకరించదని. ఒప్పుకోవటానికి మీకు మనసు రాదు. ఎందుకంటే చాలా దినాలుగా ఒక విషయాన్ని మనం బలంగా నమ్మడం వల్ల, ఆ విషయం మన మస్తిష్కంలో బలంగా నాటుకుపోవడం వల్ల మన మనోగవాక్షంలో నుండి
ఆ విషయం పదే పదే బయటకు వస్తూ లోపలికి వెళుతూ ఉంటుంది. అలాంటి విషయాన్ని మనం మరలా వింటున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా ఏమైనా వింటున్నప్పుడు దాన్ని అంగీకరించడానికి మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, 2 రెళ్ళు 4, 2 2s are 4, 2 2s are 4. ఎన్ని సంవత్సరాల నుంచి విన్నాం మనం? చిన్నప్పటి నుంచి విన్నాం. ఇప్పుడు నేను వచ్చి 2 2s are 8 అన్నాను అనుకో, ఒప్పుకుంటారా? ఎవ్వరు ఒప్పుకోరు. మైండ్ యాక్సెప్ట్ చేయదు. దాన్నే సహించలేరు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 2 2s are 4 అన్నది సత్యం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో 2 2s are 8, 2 2s are 8, 2 2s are 8, 2 2s are 8 అంటూ ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి ఏమన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అన్నారు, ఏమంటారంటే 2 2s are 4 అంటారు. అంటే 2 రెళ్ళు 4 అంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా ఏం చేయలేరు, సహించుకోలేరు. ఎందుకు? చిన్నప్పటి నుంచి 2 రెళ్ళు 8, 2 రెళ్ళు 8, 2 రెళ్ళు 8, 2 రెళ్ళు 8, 2 రెళ్ళు 8 అని బాగా విని 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 మన మెదడు దానికి బాగా అలవాటు పడిపోయి ఉంది. ఇప్పుడు సడన్గా ఎవరో వచ్చి అలా అలవాటు పడ్డావు కానీ అది కాదు, 2 రెళ్ళు 8 కాదు, ఎన్నాళ్ళు నువ్వు పొరపాటు పడ్డావు, 2 రెళ్ళు 4 అన్నారు అనుకో, సడన్గా ఏమైపోద్ది, నీ మైండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోద్ది, గలిబిలైపోద్ది. అందుకే ప్రభు అన్నారు, నాయనా నేను మీతో చెప్పాల్సినవి ఇంకా అనేక సంగతులు కలవు, ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలి నేను, అనేక సంగతులు మీతో చెప్పాలి నేను, కానీ వాటిని మీరు ఇప్పుడు చెప్పేస్తే మీరు ఇప్పుడు వాటిని సహించలేరు, నాట్ గ్రహించలేరు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నాట్ గ్రహించలేరు. ఏం చేయలేరు? సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యము సర్వసత్యంలోనికి మీరు వెళ్ళాలి అంటే, పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మీరు అడుగు పెట్టాలి అంటే చాలా ఎలాబొరేటెడ్గా వాక్యాన్ని ఆలోచించవలసిన వారై ఉన్నారు, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని అంగీకరించవలసిన వారై ఉన్నారు, చాలా నిశితంగా వాక్యాన్ని పరిశీలించవలసిన వారై ఉన్నారు. ఇక్కడ మనకి మొదటి రోజు చెప్పుకున్నట్టు 2 నిబంధనలు, ఒకటి పాతది, రెండోది కొత్తది. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అపోస్తలులందరూ కూడా పాత ధర్మశాస్త్ర కాలానికి చెందినవారు. ఆ పాత నిబంధనలో భక్తుల పాదాల దగ్గర లేదా ప్రధాన యాజకుల పాదాల దగ్గర, ధర్మశాస్త్రోపదేశకుల పాదాల దగ్గర కూర్చొని వారు చాలా విషయాలు నేర్చేసుకుని వాటికి బాగా బలంగా నొక్కిబడిపోయి కట్టుబడిపోయి ఉన్నారు. ఇది క్లియర్, మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి వాటిలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని మాటలు చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళకి. ఏమనంటే, కంటికి కన్ను పంటికి పన్ను అని బాగా వినేసి ఉన్నారు వీళ్ళు. ఈయన వచ్చేమన్నాడు, నేను చెప్పినదేమనగా అన్నాడు. సహిస్తారా? ఎందుకు సహించరు? ఇప్పుడు మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. మనం ఏం విన్నామంటే, నీ శత్రువును కూడా ప్రేమించని విన్నాం. ఎన్నాళ్ళ నుంచి వింటున్నాం? మనం క్రీస్తులోకి వచ్చిన నాటి నుంచి వింటున్నాం. ఈరోజు నేను కొత్తగా వచ్చి మీరు మీ శత్రువుని చంపేయండి అని చెప్పాను. సహిస్తారా? అది మీకు ఎంత కష్టమో, ఇది మీకు ఎంత కష్టమో యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది కూడా వాళ్ళకంతే కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకున్నారంటే, కన్ను తీస్తే కన్ను తీసేయాలి, పన్ను తీస్తే పన్ను తీసేయాలి, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి. ఇది వాళ్ళు నేర్చుకున్నటువంటి బోధ. ఇప్పుడు సడన్గా యేసుక్రీస్తు ప్రభు వారు ఎంటర్ అయిపోయి అంటున్నారు, అరే నాయన, మీ శత్రువును కూడా ప్రేమించండి, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పు, మీరు వాళ్ళని హింసించడానికి వీలు లేదు, మీరు వాళ్ళని బాధించడానికి వీలు లేదు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి బోధ. అలాగే ఇంకా చాలా విషయాలు, 1 కాదు 2 కాదు, ఇంకా చాలా విషయాల్లో వాళ్ళని మోటివేట్ చేస్తూ, వాళ్ళు రియలైజ్ అయ్యేలా వాళ్ళకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ వాళ్ళని నడిపిస్తూ వస్తున్నారు. అందుకే ప్రధాన యాజకులు అందరూ ఏకమై యేసుక్రీస్తుని చంపాలని ప్రతినబూనారు. ఎందుకు? ఈ యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి విరోధి, ఈ యేసుక్రీస్తు మోషేకు విరోధంగా మాట్లాడుతున్నాడు, ఇతడు నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నాడు, ఇతడు మా ధర్మశాస్త్ర వ్యతిరేకి కనుక ఈయన మేమేం చేయాలనుకుంటున్నాం? సిలువ వేసి చంపాలనుకుంటున్నాం. ఇతడు విశ్రాంతి దినాన్ని ఆచరించట్లేదు, విశ్రాంతి దినానికి కూడా నేను ప్రభువునని చెప్పుకుంటున్నాడు. ఇంకా చాలా విషయాల్లో ఈయనకి మాకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయి. కాబట్టి మేము నమ్మిన దానిని ఇతడు నమ్మట్లేదు గనుక ఇతడు మాకు విరోధి. ఇది మనిషి సైకాలజీ. ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్ని పరిశోధిద్దాం.
యేసుక్రీస్తు ప్రభువారు బోధించే బోధ ఎవరికి నచ్చలేదు? శాస్త్రులకు నచ్చలేదు, పరిసయ్యులకు నచ్చలేదు, సద్దూకయ్యులకు కూడా నచ్చలేదు, ప్రధాన యాజకులకి అస్సలు నచ్చలేదు. అందుకే ఆయనను నిత్యం వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరికి ఆయన రక్తాన్ని కళ్ళ చూస్తే కానీ వాళ్ళకి నిద్ర పట్టలేదు. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఇన్నాళ్ళు మీరు ఏవో విన్నారు, ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నవి మీరు సహించలేరు, కానీ అవే నిజాలు, నమ్మాలి, తప్పదు. అయినా కూడా నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పటికైనా నిజం మీకు తెలియాలి, దాచేస్తే దాగేది కాదు నిజం, కాబట్టి నేను మీకు చెప్పాలి అని చెప్పడం మొదలుపెట్టారు. అలా చెప్పడం మొదలుపెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చాలా దారుణాతి దారుణంగా వ్యతిరేకించారు. రైట్. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూద్దాం. అలా ఎన్ని విషయాల్లో కాంట్రడిక్షన్స్ వచ్చాయో మనకు తెలుసు, కానీ ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక విషయాన్ని చెప్తాను. లేవియకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. లేవియకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పినదేమనగా అని ప్రభువు చెప్పిన ప్రతి సందర్భాన్ని ఒకసారి చదవండి, ఒకసారి దాన్ని రివైజ్ చేయండి. చేస్తే ఏమవుద్దంటే అందులో ఏ విషయాలు మోషేకు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారో మీకు ఒక ఐడియా ఉంటుంది. అవన్నీ మోషే చెప్పినవే, పాత ధర్మశాస్త్రంలో ఉన్నవే. కానీ ఇప్పుడు సడన్గా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నేను చెప్పినదేమనగా అని మొదలుపెట్టారు. నేను చెప్పినదేమనగా ఆ మాట ఎప్పుడైతే అన్నారో అసలు నువ్వెవరు చెప్పడానికనే ఆలోచన వచ్చింది వీళ్ళకి. ఎవరికి? ఈ ధర్మశాస్త్రాన్ని బాగా ప్రేమించే వాళ్ళకి అసలు నువ్వెవరు చెప్పడానికి? మా మోషే మాకు ఇచ్చాడు, నువ్వెవరు అసలు? నువ్వేమన్నా ప్రవక్తవా? మేము ఒప్పుకోం. నువ్వు దేవుని కుమారుడివా? మేము ఒప్పుకోం. నువ్వు వడ్లవాని కుమారుడివి, నువ్వు దయ్యం పట్టినవాడివి, నువ్వు బయల్జెబూలు వలన అధికారం పొంది ఇలాంటి సూచక్రియలు చేస్తున్నావు, నువ్వు అస్సలు మా దేవుని కుమారుడు అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి రెడీగా లేం. ఇది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. బైబిల్ కరెక్ట్గా చదివేవాడికి ఇవన్నీ తెలిసిపోతాయి. బైబిల్ సరిగా చదవని వాళ్ళకి ఇవన్నీ తెలియవు. వాళ్ళు తొందరగా మనతో నదిలో ఈతలేరు, ఈ వాక్యం ప్రవాహంలో ఈదలేరు, మనతో పాటు తొందరగా పరిగెత్తలేరు. అందుకే వాళ్ళు 1-2 సార్లు ఈ వచనాలు చూసుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఈ ప్రసంగాలు వినాల్సి ఉంటుంది. రైట్. లేవియకాండం 11వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి. మీరు ఎవరితో ఇట్లనుడి? మళ్ళీ అమోరీయులతో కాదుగా, నేను అడుగుతున్నాను, అమోరీయులతో కాదుగా, ఫిలిప్పీలతో కాదుగా, హివ్వీలతో కాదుగా, హిత్తీయులతో కాదుగా, ఎబూసీయులతో కాదుగా, అమాలేకీయులతో కాదుగా, బబులోనీయులతో కాదుగా, ఎదోమీయులతో కాదుగా. ఎవరితో కాదు? మరి ఎవరితో? ఇశ్రాయేలీలతో మాత్రమే. ఇప్పటివరకు నేను చదివిన లిస్టులో ఏ ఒక్కరితోనూ కాదు. వాళ్ళకి మనకి సంబంధం లేదు. ఆ రోజులకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం టైం మిషన్లో ఎక్కడ పోయాం? లేవికాండానికి పోయాం. లేవికాండానికి పోయిన తర్వాత అక్కడ సందర్భాలనే పరిగణనలో తీసుకోవాలి తప్ప ఈ రోజుకి మోసు రాకూడదు. మనందరూ ఇప్పుడు టైం మిషన్లో వెళ్ళాం వెనక్కి. మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు ఎక్కడున్నారు? లేవికాండంలో ఉన్నారు. అంటే దాదాపు ఒక 4000 సంవత్సరాలు వెనకపోయాం అనుకోండి. కాసేపు ఓ 4000 సంవత్సరాలు వెనకపోయాం ఇంచుమించుగా, సుమారుగా. ఇప్పుడు చూద్దాం. అక్కడ మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి. బైబిల్ పరిశోధనలో భాగం ఇదే ఇలాగే చదవాలి బైబిల్. మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు అనగా ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అనగా ఎవరు? ఇశ్రాయేలు కుమారులే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు అనే ఇశ్రాయేలు. యాకోబు పేరు మారిస్తే ఏమయ్యాడు? ఇశ్రాయేల్ అయ్యాడు. ఏమండి? ఇప్పుడు ఇశ్రాయేలుకు పుట్టిన కుమారులందరూ ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ 12 గోత్రకర్తలు ఇశ్రాయేలీయులుగా పిలువబడ్డారు. వాళ్ళందరూ ఇశ్రాయేలీలే. రైట్. ఇప్పుడు మీరు అనగా ఇశ్రాయేలీలు. ఈ జీవులను మాత్రము తినవచ్చును. ఇందులోకి మీరు ఎంటర్ అవ్వకండి. చైనా వాళ్ళని ఎంటర్ చేయకండి, వాళ్ళు అసలు ఒప్పుకోరు. చైనా వాళ్ళని అస్సలు ఒప్పుకోరు. అస్సలు మీరు అస్సలు ఎన్ని చెప్పినా చైనా వాళ్ళు ఇందులోకి ఎంటర్ అవ్వరు. చైనాలో కూడా బైబిల్ ఉంది, చైనాలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఇందులోకి రారు. మీరు కూడా రారు, ఎవ్వరు రారు. ఓన్లీ ఫర్ ఇశ్రాయేలీలకు మాత్రమే. రైట్. చదువుతాం. ఇప్పుడు జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాన్ని తినండి. నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. ఆల్రెడీ అరబ్ కంట్రీస్లో చాలా చోట్ల ఒంటె మాంసం అమ్మేస్తుంటారు. మన వాళ్ళు కూడా తినేస్తుంటారు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు.
మనం వెళ్ళినప్పుడు మనకు తెలియకపోతే మనకు కూడా పెట్టేస్తారు. ఇజ్రాయెల్లో కూడా ఒంటె మాంసం అమ్ముతారు. రైట్. ఒంటె తినకూడదు రూల్గా. ఇజ్రాయేలీలు ఒంటెను తినరు. అంటే ఇజ్రాయేలీలు తినరు, మిక్స్డ్ పీపుల్ ఎవరైనా ఉంటే తినేస్తారు. ఏమండి? తర్వాత ఎవరది? పొట్టుకుందేలా? మనోళ్ళు తింటారు కదా, కుందేలు దొరికితే కొట్టి తినేస్తారు మనోళ్ళు. ఎంతమంది తింటారు చెప్పండి కుందేలు? నేను ఏమన్నా మిమ్మల్ని, మీ తప్పు కూడా ఏం కాదు, చేయొద్దండి. కుందేలు తిన్నానన్న వాళ్ళు వెరీ గుడ్, ఇంకా వెరీ గుడ్, ఇంకా ఇంకా తప్పేముంది, చేయొద్దండి, ఏముంది. ఇంకా కొంచెం పైకి లేపండి అయ్యా. అదిగో లేడీస్లో కూడా 4-5 అక్కల చేతులు లేసాయి, సూపరు. అది కుందేలు గట్టిగా తింటున్నారు మీరైతే. సరే, పొట్టుకుందేలు నెమరేస్తాడు కానీ దానికి 2 ఎక్కలు లేవట కనుక అది మీకు అపవిత్రం అట. కుందేలు నెమరేస్తాడు కానీ దానికి 2 ఎక్కలు లేవట కనుక అది మీకు అపవిత్రం అట. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది, అది నెమరవేయదు కనుక అది మీకు అపవిత్రం అట. పంది ఎంతమంది తిన్నారు? చేయొద్దండి. తిన్నప్పుడు నేను సిగ్గు చేయత్తానికి ఎందుకండి, తప్పే ఉంది. నేను మిమ్మల్ని మీరు ఇశ్రాయేలీలు కాదు కదా, తిన్నప్పుడు నేను సిగ్గు చేయత్తానికి చాలామంది తిన్నారు కదా, వెరీ గుడ్, రైట్. అది ఎవరు ఉన్నారు, 5-6 చేతులు లేసాయి, మంచిది, కూర్చోండి, దించండి. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరాలు మీరు ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ఇది భూమి మీద ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? జలచరాలు. సముద్రంలో, నదుల్లో, ఏ నీళ్ళలో వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినొచ్చు. రెక్కల పొలుసులు, బొమ్మిడాయలు. రెక్కల పొలుసులు ఉండవు, బొమ్మిడాయలకు ఉంటాయా? ఉంటాయండి బొమ్మిడాయలకి రెక్కల పొలుసులు? నేను చూడలేదు, మరి ఉంటాయా? మీరు చెప్పండి క్లియర్గా, మళ్ళీ తప్పు అయిపోద్ది. ఉండవు కదా, పక్కా కదా. మీలో బొమ్మిడాయల కూర తినలేని వాళ్ళు చేయొద్దండి, తినలేని వాళ్ళు చేయొద్దండి అన్న, అది బాగా వినండి. తిన్నోళ్ళు అనలేదు నేను ఇంతవరకు బొమ్మిడాయల కూర తినలేదు అన్నోళ్ళు చేయొత్తాలి. ఇప్పుడు ఎత్తండి. అది ఎన్ని వచ్చాయి? చాలా తక్కువ వచ్చాయి. అంటే చాలామంది ఇక్కడ బొమ్మిడాయల పులుసు కదా. సరే, మరి దానికి రెక్కల పులుసులు ఉండవట. చాలామంది తింటారు. నేను అందుకే మిమ్మల్ని అడిగానంటే మళ్ళీ రేపు పొద్దున ఎవడా నీకు తెలియదు ఉంటాయంటే నాకు తెలియదు, మరి అందుకే అడిగాను, నాకు నిజంగానే తెలియదు. ఉండవాడికి పక్క కదా, రైట్, మంచిది. తర్వాత సముద్రంలోని నదులు నేను సమస్త జలజంతువులు వేటికి రెక్కల పులుసులు ఉండవు, అవన్నీ మీకు హేయము. హేయం అంటే అర్థం ఏంటంటే అసహ్యం అని. హేయం అంటే అర్థం ఏంటి? అసహ్యం. వాటి మాంసం తినకూడదు, వాటి కళేబరాలు హేయంగా ఎంచుకోవాలి. నీళ్ళలో దేనికి రెక్కల పులుసులు ఉండవు అవి మీకు. ఇంకా పక్షుల్లో కూడా చాలా ఉన్నాయండి. పక్షిరాజట, పెద్ద బోరువాట, క్రౌంచు పక్షి అట, గద్దట, తెల్లగద్దట, ప్రతి విధమైన గద్దట, కాకట, నిప్పుకోడట, కపిరిగడట, కోకిలట, డ్యాగట, పైడిగంట, చెరుకాకి, గుడ్లగొవ్వ, హంస, గూడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కుంకుడు గువ్వ, గబ్బిలం. ఇందులో మీరు ఏమైనా తిన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ తింటే తినుండొచ్చు, తినకపోతే తినుండకపోవచ్చు. ఇవి కూడా ఎవరు తినకూడదు? ఇశ్రాయేలీలు తినకూడదు. గబ్బిలం సూపు ఆల్రెడీ చైనాలో ఫేమస్. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు ఎక్కువ మంది అభిప్రాయపడింది ఏంటంటే ఈ తిన్నందుకే వచ్చేసిందని అనేవారు. మరి అది ఎంతవరకు కరెక్టో దేవుడికి తెలియాలి, ఆ చైనా వాడికి తెలియాలి, మనకు తెలియదు. ఆ గబ్బిలాలు తిన్నందుకే ఈ జబ్బు వచ్చిందని అన్నారు మరి. సో గబ్బిలాలు కూడా ఏం చేయకూడదట, తినకూడదట. ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి బాబు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? ఇంచుమించు 47వ వచనం దాకా ఉన్నాయండి. 47వ వచనం దాకా ఉన్నాయి. ఒకవేళ ఇది తింటే ఏంటి ప్రాబ్లం అంటే 44 చూడండి. ఇది తింటే ఏంటి, ఒకవేళ తినొద్దన్న తింటే ఏంటి అనే ప్రాబ్లం మీకు వస్తే, డౌట్ మీకు వస్తే 44 చూడండి. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనాలి. 45 నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు. ఇంతకే నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే ఈ పరిశుద్ధత ఏ పరిశుద్ధత? అది ఆత్మ కాదు. అక్కడ కొత్త నిబంధనకు వచ్చాక దాన్ని ఆత్మ కోసం చెప్తాడు. పాత నిబంధనలో తినొద్దన్నది తింటే అపరిశుద్ధులు, తినకపోతే పరిశుద్ధులు. గెట్ మై పాయింట్. తినొద్దన్నది తింటే అపరిశుద్ధులు, తినకపోతే పరిశుద్ధులు. రైట్. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరును
పరిశుద్ధులు కావాలి. అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి, తినదగిన జంతువులకు తినదగని జంతువులకు భేదము చేయునట్లు జంతువులను గూర్చి, పక్షులను గూర్చి, జలచరములైన సమస్త జీవులను గూర్చి, నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చి చేసిన విధి ఇదే అని చెప్పామనెను. విధి విధి ఇది విధి అంటే చచ్చినా చచ్చిపో కానీ తినకూడదు, చావనైనా చచ్చిపోగాని ఇవి తినకూడదు. ఎవరు తినకూడదు? మళ్ళీ 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 ఇశ్రాయేలీలు మాత్రమే. ఫిలిష్తీయులు తినొచ్చు, అమాలేకీయులు తినొచ్చు, ఐగుప్తీయులు తినొచ్చు, హివ్వీలు తినొచ్చు, హిత్తీయులు తినొచ్చు, ఎబోసీయులు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. కానీ ఎవరు తినకూడదు? ఇశ్రాయేలీలు మాత్రమే తినకూడదు. గట్టిగా మాడితే భారతీయులు కూడా తినొచ్చు, జపనీయులు కూడా తినొచ్చు, చైనీయులు కూడా తినొచ్చు, ప్రపంచంలో అందరూ తినొచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే నోవహు గారు కూడా తినొచ్చు, అబ్రహాము గారు కూడా తినొచ్చు. పాయింట్ క్యాచ్ చేయండి. నోవహు గారు తినొచ్చు, అబ్రహాము గారు తినొచ్చు, ఇస్సాకు తినొచ్చు, యాకోబు కూడా తినొచ్చు. అంతకుముందుకు నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే నోవహు కాలం దగ్గర నుంచే తినొచ్చు అని చెప్పాడు. నోవహు కాలం దగ్గరే ఏం చెప్పాడు? తినొచ్చు అని చెప్పాడు. ఎక్కడది? ఆదికాండం 9:2 నుంచి చూద్దాం. మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకు, ప్రతి అక్కడ విడగొట్ల, ప్రతి పురుగుకు, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగించేశాను అన్నిటినీ. ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును. అంటే నోవహు గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దొరికినట్టు తినేసేవారు. ఎవరు తినకూడదన్న రిస్ట్రిక్షన్స్ ఎవరికి వచ్చాయి? కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే. భక్తుడైన నోవహు మొత్తం దొరికినట్టు తినేశాడు. ఏమండి? ఆ తర్వాత నోవహు సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దొరికినట్టు తినేశారు. సమస్తము మీకు ఇచ్చేశాను, సమస్తం, ఎవ్రీథింగ్ మీరు తినేయచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, ఎవ్రీథింగ్ మీరు తినేయచ్చు. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమును, పచ్చని కూర మొక్కలను ఎలాగైతే మీకు ఇచ్చానో అలాగే వాటిని మీకు ఇచ్చేసాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. అంతే. దేంతో తినకూడదు? వాళ్ళు రక్తంతో తినకూడదు. అది ఇశ్రాయేలీలకు కూడా వచ్చింది రూలు. కానీ ఇశ్రాయేలీలు అన్నీ తినకూడదు. వాళ్ళ పితరులైన నోవహు, ఆ తర్వాత వచ్చినటువంటి భక్తులు షేము, హాము, యాపెతు, వాళ్ళ పిల్లలు, మనవలు, ఇంకా అలా ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ, ఇంకా వాళ్ళ తరంలోనే వచ్చినటువంటి అబ్రహాము గారి తండ్రి, ఆ తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత మోషే కాలం వరకు యాకోబు పిల్లలతో సహా. అందుకే బైబిల్ బాగా చదవాలి. యాకోబుతో ఆగల. ఎక్కడి వరకు? మోషే కాలం వరకు, అంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకు. మీకు ఇంకో జోక్ చెప్పమంటారా? ఈ రూల్ వచ్చే లోపు వీళ్ళు చాలా తినేసి ఉంటారు. ఇప్పుడు సడన్గా మానాలి. ఎలా మానాలి? రూల్ వచ్చాక మానాలి. ఆల్రెడీ రుచులు చూసేసిన వాళ్ళు వీళ్ళు. అరే బాబు, మీరు ఇన్ని రుచులు చూసేశారు కదా, ఇంకా ఆపండి అన్నాడు. అది ఇంకా ఆపండి, ఈసారి ఆపండి, ఈసారి రూల్ వచ్చింది కాబట్టి ఆపాలి. అంత ఎందుకంటే లేడీ ఉంటుంది, లేడీ. మీరు కానీ కొట్టు తిన్నారనుకోండి, సల్మాన్ ఖాన్ తిరిగినట్టు చుట్టూ తిరగాలి, కోటి చుట్టూ. సల్మాన్ ఖాన్ అంత పెద్ద హీరోకే ఇంకా వదలలేదు. అది చిన్న లేడీని కొట్టాడు పాపం, ఎప్పుడో కాల్చాడు, సరదాకి కాల్చాడు, సరదా తీర్చేసింది లేడీ. అలాగే ఇప్పుడు పూర్వం అయితే లేడీని కొట్టి తినేసేవారు, కానీ ఇప్పుడు లేడీని మీరు చంపకూడదు. లేడీని చంపినా, లేడీ మాంసం తిన్నా తీసుకెళ్ళి లోపలేసేస్తారు. చాలా పెద్ద కాగ్నిజిబుల్ అఫెన్స్ అది, చాలా పెద్ద నేరం. అది చేయకూడదు, అలాగా తినకూడదు. అలాగే అడవి పందులు కొట్టి చంపేసి తినకూడదు. మళ్ళీ అది కూడా పెద్ద రిస్క్ అది. కానీ మన వాళ్ళు సీక్రెట్గా అడవి పందులు తెచ్చుకుంటారు, కోసేసుకుంటారు, తినేస్తుంటారు. చాలామంది నాకు అడవి పంది ఎంతమంది తినారు? చెయ్యొద్దండి. ఏమైపోయింది ఇప్పుడు? మిమ్మల్ని ఎవరైనా అడిగాడా, లేకపోతే మిమ్మల్ని ఏమైనా చంపేస్తారా, పొడి చేస్తారా? తింటే తిన్నామని చెప్పండి, తినకపోతే తినలేదని చెప్పండి. నేను తినలేదు, అందుకే నేను మాట్లాడను. మీరు తింటే చెయ్యొద్దండి. ఎవరు తినలేదు అడవి పంది? ఒక 2-3 తిన్నారు, 10 మంది తిన్నారా? మంచిది, దించండి. అంటే నాకు తెలియాలి కదా క్లారిటీ, ఇక్కడ ఎంత శాకాహారులు ఉన్నారో మాంసాహారులు ఉన్నారో. రైట్. సో ఎక్కడి వరకు తినేశారు?
ఇశ్రాయేలీలకి ఆజ్ఞ వచ్చేంత వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినేశారు. సీనాయి పర్వతం దగ్గర నిబంధన ఇచ్చేంత వరకు ఆ లొట్టలేసుకుంటూ అన్నీ తినేశారు. ఏది దొరికితే అది తినేశారు చైనా వాళ్ళలాగా. సడన్గా దేవుడు బ్రేక్ వేసాడు. ఆగండ్రా అన్నాడు. ఏంటి ప్రభువా అంటే, ఇక మీదట కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. అదేంటి ప్రభువా, ఇందులో మాకు ఫేవరెట్ డిషెస్ ఉన్నాయి ప్రభువా, అలవాటు పడిపోయి ఉన్నాం ప్రభువా, అలవాటు పడిపోయిన ప్రాణం. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చికెన్ మానేయమన్నాం అనుకోండి, ఎంతమంది చచ్చిపోతారో. నిజంగానే చచ్చిపోతారు మీరు. చికెన్ బిర్యానీ మానేయాలి, క్రీస్తుని నమ్మిన ప్రతోడు చికెన్ బిర్యానీ మానేయాలనంటే సంఘాలు మొత్తం ఖాళీ అవ్వబోతుందని అడగండి. అసలు ప్రేమ విందు అన్నది నిలబడిందే కోడి మీద. కుక్కరొక్కో అనకపోతే ప్రేమ విందులు లేవు కదా. ఈరోజు ప్రేమ విందులన్నీ దేని మీద నిలబడ్డాయి? కుక్కరొక్కో మీదే. మే మీదను, అంతే కదా. ఆ మే అనకపోతే ప్రేమ విందు ఉండదు, కుక్కరొక్కో అనకపోతే ప్రేమ విందు ఉండదు. ఇప్పుడు మనం ప్రేమ విందు పెట్టినప్పుడు కాకరకాయ కూర వేసాం అనుకోండి, వస్తాడా ఎవడైనా? ప్రేమ విందు అని కాకరకాయ కూర వేసేయండి. ఇది ప్రేమ విందు ఏంటండి దరిద్రం. కాకరకాయ కూర వేసి ప్రేమ విందు అంటున్నారు వీళ్ళు అంటారు. సో క్లియరా? ఎప్పటివరకు క్లియర్ కదా? ఎప్పటివరకు క్లియర్ మీకు? నోవహు గారి కాలం నుంచి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కాలం వరకు, అనగా వాళ్ళు అరణ్యంలోకి అడుగు పెట్టేంత వరకు ఐగుప్తులో కూడా అన్నీ తినేశారు. అందుకే వాళ్ళు మాకు ఐగుప్తులో తిన్నవన్నీ గుర్తుకొచ్చేస్తున్నాయి బాబోయ్ అన్నారంటే, ఇవన్నీ గుర్తుకొచ్చాయి వాళ్ళకి. చచ్చిపోతున్నాం మేము ఇప్పుడు, ఆ పూరేళ్ళు మన్నా బోరు కొట్టేస్తుంది ఫుడ్డు, అందుకని మాకు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ఏడ్చారు. అప్పటిదాకా అన్నీ తిన్నారండి, దేవుడు సడన్గా ఆపించేశాడు. అక్కడ నుంచి ఇంకా వాళ్ళ పిల్లలు తినడం మానేశారు. పెద్దోళ్ళు ఎప్పుడైతే మానేశారో పిల్లలు తినడం మానేశారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే లేవీయకాండం 11వ అధ్యాయం దగ్గర స్టార్ట్ అయింది. అప్పటి వరకు వెచ్చలవిడిగా తిన్నారు. నోవహు దగ్గర నుంచి అనుమతి ఇచ్చేశాడు. అంతకుముందు అనుమతి లేనట్టుంది, మరి నాకు తెలియదు. మరి అంతకుముందు ఎవరైనా తిన్నారో తినలేదో మనకు తెలియదు. కానీ నోవహు దగ్గర మాత్రం అనుమతి ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. సో వీళ్ళు తినడం మొదలుపెట్టారు. అంటే మాంసాహారానికి కూడా మనిషి అలవాటు పడ్డాడు. అంతకుముందు శాకాహారి మానవుడు, అంతకుముందు ఓన్లీ శాకాహారమే తినేవాడు. ఆ తర్వాత మాంసాహారానికి కూడా వేటాడడం, కాల్చుకుని తినడం, తర్వాత కూర వండుకుని తినడం. ఇదిగో ఇప్పుడు చికెన్ 65, 95, 85, 135 అన్నట్టు వచ్చింది. ఇంకా పేర్లు చెప్పలేక నెంబర్లు ఎట్టి పడేశారు కదా. ఇంకా రకరకాలు తింటున్నారు ఇప్పుడు. వేపుకుని, వండుకొని, పులుసులని, అవని ఇవని, ఉట్టిగా మాంసం తినేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. రైట్, ఇప్పుడు మీకు క్లియర్. ఈ ఆచారం ఎప్పుడైతే ఇశ్రాయేలీలో వచ్చేసిందో ఇంక ఇవన్నీ వాళ్ళు నిషిద్ధమైనవిగా ఎంచుకున్నారు. ఎవ్వరూ వీటిని ఇంకా ముట్టుకునేవారు కారు, ఎవ్వరూ ముట్టుకునేవారు కారు. ఇది వాళ్ళ జీవితాల్లో బహుబలమైన స్తంభంగా నాటబడిపోయింది. ఎవరి జీవితాల్లో? ఇశ్రాయేలీల్లో. అసలు సమరయులతో వాళ్ళు ఎందుకు భోజనం చేయరో తెలుసా? ఎందుకు భోజనం చేయరు? అపవిత్రమైనవన్నీ తింటారు కాబట్టి వీళ్ళు మనకి అపవిత్రులు, మనం యెహోవా వలే పవిత్రులం. ఎలా పవిత్రులం? తినం కాబట్టి పవిత్రులం. మన ఇండియాలో కూడా కొన్ని జాతులు ఉన్నాయి. ఆ జాతుల్లో నీసు తిన్న వాళ్ళందరూ ఎవరట? పరిశుద్ధులు. నీసు తినే వాళ్ళందరూ ఎవరట? ముస్కరులు, శూద్రులు, తమో గుణం కలిగిన దాన్ని ఏమంటారు, రజోగుణం కలిగిన వాళ్ళు. వాళ్ళేమో నీసు తిన్న వాళ్ళందరూ సత్వగుణం కలిగిన వాళ్ళు, నీసు తినేసేవాడు రజోగుణం కలిగిన వాళ్ళు. అలాగే ఇశ్రాయేలీలు పరిశుద్ధులు. ఎందుకు పరిశుద్ధులు? ఎగిరేవి, గెంతేవి, దొల్లేవి, పాకేవి కొన్ని తినరు కాబట్టి వాళ్ళెవరు? పరిశుద్ధులు. అన్నీ తినే సమరయులు అపరిశుద్ధులు. అంత ఎందుకండి? దానియేలు గారిని, ఆ ముగ్గురిని, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? బబులోను సంస్థానంలో పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు భోజనం కావాలి. రాజు బల్ల మీద ఉండే డిష్లు పెడితే వాళ్ళు ఏమన్నారు? బాబోయ్ మేము తినమండి, రాజు బల్ల మీద మేము తినకుండా ఎగిరేవి, గెంతేవి, దొర్లేవి, పాకేవి అన్నీ ఉన్నాయి. మాకేమో లేవీకాండం 11వ అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ బబులోను రాజేమో ఆజ్ఞలేం పట్టించుకోడు, అన్నీ తింటాడు. కాబట్టి దానియేలు అనబడిన నాకు కానీ నా స్నేహితులకు కానీ ఇవి పెట్టడానికి వీలు లేదు, మేము ఇవి తిననుగాక తినము. అంత ఖచ్చితంగా ఉన్నారండి వీళ్ళు, ఇశ్రాయేలీలు అంత ఖచ్చితంగా ఉన్నారు. దానియేలు గారు అసలు ముట్టుకోడు. ఆ భోజనం నాకు వద్దంటాడు. ఆ బల్ల మీద ఉన్న అపవిత్రమైన ఆహారం నేను తిన్నంటాడు. నేను అస్సలు నాకు టచ్ కూడా చేయనండి, నాకు వద్దు బాబు, దాని బదులు మాకు ఏదైనా శాకధాన్యాదులు ఇప్పించేయండి.
శాకధాన్యాలు ఇప్పిస్తే అవి తింటాం, కానీ ఈ రాజు తినే తిండి మాత్రమే తినం. ఈ రాజు బల్ల మీద అన్నీ అవే ఉన్నాయి. లేవీకాండం 11లో ఏవైతే తినొద్దు అన్నాడో అవన్నీ రాజు తినేస్తున్నాడు. కాబట్టి మాకు వద్దని గట్టిగా నిలబడ్డారు దానియేలు గారు అనుకో. రైట్. ఈ విషయం కంటిన్యూ అవుతూ ఇన్ని సంవత్సరాలు కంటిన్యూ అయితే అది ఏమైపోద్దండి? ఏమైపోద్ది? కాంక్రీట్ వేసిన రోజు ఎలా ఉంటుంది? తొక్కితే అడుగు పడద్ది. ఇప్పుడు తొక్కండి, ఎంత తొక్కినా అడుగు పడదు. ఎందుకు? గట్టిపడిపోయింది. ఎలా అయిపోయింది? అది గట్టిగా అయిపోయింది. స్లాబ్ ఏమైపోయింది? గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయిన స్లాబ్ని బద్దలు కొట్టాలంటే చాలా కష్టం. కాంక్రీట్ పోసిన రోజునైతే జస్ట్ కింద ఉన్న కర్ర తీస్తే మొత్తం అంతా ఏమైపోద్ది? కిందకి పడిపోద్ది. సింపుల్. ఏమండి? రైట్. ఇప్పుడు ఒక సన్నివేశం. ఏంటో సన్నివేశం అంటే, మీరు వాటిని ఏం చేయలేరు, సహించలేరు, గ్రహించలేరు కాదు, అదే మళ్ళీ నొక్కి చెప్తున్నా. మీరు వాటిని సహించలేరు, గ్రహించలేరు మాట పక్కనట్టండి. సహించలేరు. ఎందుకు సహించలేరు అంటే, నాకు సహించదండి, నాకు హితం అవ్వదండి అంటాం అప్పుడప్పుడు. ఏది హితం అవ్వదు? ఇప్పుడు ఒక తాసుపావుని తెచ్చి చంపేసి ముక్కల కింద కట్ చేసి ఏపుడేసి మీకు పెట్టాం అనుకోండి, తింటారా? ఎందుకు తినరు? బాబోయ్ మాకు వ్యాక్ అంటారు, అంతే కదా. వామిటింగ్ అయిపోద్దండి, అసలు మేము ఎప్పుడు తినలేదండి. కప్ప వేపుడు, కప్ప బజ్జీలు వేసుకుంటారట చైనా వాళ్ళు. ఎలకలు కూడా తింటారు చైనా వాళ్ళు. ఎలకలు ఏలగట్టి అమ్ముతారు, కావాలంటే చూడండి. ఎలక తోకతో వేలగడతారు వాళ్ళు. వాళ్ళ మార్కెట్ నిండా ఎలకలు వేలాడేసి ఉంటాయి. సుంచులు తింటారు, ఎలకలు తింటారు, మిడతలు తింటారు. కాదేది తిండి కనర్హం. మనం చెప్పాను కదా, కుక్క పిల్ల, అగ్గిపిల్ల, ఆడపిల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనర్హం అన్నాడట మహాకవి శ్రీశ్రీ. అలాగా కుక్క, నక్క, మేక, పంది, ఎలక, సుంచి, కప్ప, గొడ్డు, గోద కాదేది తిండి కనర్హం అన్నారు చైనీయులు. వాళ్ళన్నీ తింటారు. ఏమండి? సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు తినేయొచ్చు అన్న ప్రాబ్లమే, తినకూడదు అన్న ప్రాబ్లమే. అదే తినకూడని తినేయచ్చు అంటే ప్రాబ్లం, తినేవాడిని తినకూడదంటే ప్రాబ్లం. వాళ్ళిద్దరూ సహించరు. రెండు వర్గాలు ఏం చేయరు? సహించలేరు. మీరు ఇప్పుడు వాటిని సహించలేరు. అలాంటి సహించలేని సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన ఇప్పుడు చూద్దాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 9వ మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కను. పేతురు ఎవరు? ఎస్, పేతురు ఏం తింటాడు? అపవిత్రమైనవంటే ఏంటి? లేవియకాండం 11వ అధ్యాయంలో ఉన్నవి ఎవరు తినరు? పేతురు తినడు. ఇంకెవరు తినరు? యోహాను తినడు, యాకోబు తినడు. ఇంకెవరు తినరు? శిష్యులు ఎవ్వరు అప్పటికి ఎవ్వరు తినరు. ఇశ్రాయేలీలు ఎవ్వరు తినరు. ఇంటివారు ఆయన మంచి ఆకలి మీద ఉన్నాడట. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా కడుపులో ఏమవుతుంది? కాలుతుంది. కూర ఉడకలేదండి, రెడీ అవుతుందండి. అయితే బాబు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను కాసేపు, ఇప్పుడు ఇది తట్టుకోలేకపోతున్నాను నేను ఇక్కడ ఉంటే, ఇంకా ఇబ్బంది ఉండదు, ఆ ప్రార్థనలో గడిపితే కాసేపు మర్చిపోతాను అనుకున్నాడు ఏమో పాపం. పైకి ఎక్కిపోయి ఏం చేసుకుంటున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇప్పుడు భోజనం లేకపోతే చచ్చిపోతానన్నంత స్థితికి వెళ్ళాడట. అంతే కదండి. పొద్దు నుంచి ఏం పెట్టకుండా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టామనుకోండి, ముగించేయండి బాబు, రేపైనా ఆడుకుందాం, ముందు అన్నం పెట్టేమని అంటారు. మీరు అంటారు. ఆకలి తట్టుకోవడం చాలా కష్టం అండి. అప్పుడు ఒక దర్శనం వచ్చిందట ఆయనకి. ఇంటివారు సిద్ధం చేస్తూ ఉన్నారు, ఇంకా అవ్వలేదు. గరిట తిరుగుతుంది, ఇంకా గరిట ఏమవుతుంది? తిరుగుతుంది, ఇంకా కలుపుతున్నారు, ఇంకా పూర్తవలా, మధ్యలో ఉంది పని. సిద్ధము చేయుచూ ఉండగా అతడు ప్రార్థనలో ఉండగా పరవశుడైపోయేసరికి ఆ పరవశత్వంలో అతను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశం తెరవబడిందట. తెరవబడి 4 చెంగులు పట్టుకున్నటువంటి ఒక దుప్పటి, 4 చెంగులు పట్టుకున్నటువంటి ఒక పెద్ద దుప్పటి దింపబడి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచాడట. ఆకాశంలోంచి దర్శనం కనబడుతుంది దీనికి.
భూమి మీదకి ఒక పెద్ద దుప్పటి పట్టుకున్నట్టు ఒక పాత్ర భూమి మీదకు దిగి వచ్చాడు, చూచాడు. అందులో భూమి మీదుండు లేవీకాండం 11లో తినొద్దన్నవి అన్నీ ఉన్నాయి. అందులో భూమి మీదుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, పాకే పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక శబ్దం వినబడుతుందట ఆకాశం నుంచి. ఏమనంటే, పేతురు నువ్వు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఏం వినబడింది? పేతురు నీవు లేచి చంపుకొని తిను. చెప్పింది ఎవరు? దేవుడు. చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు అదే మనిషిలు చెప్తే, నాలంటోడు వెళ్ళి చెప్తే, ఆ దుప్పటే ఆ పాత్ర నేనే బయటకెళ్ళి పేదరి గారి ముందు పెట్టి, పేదరి గారు ఇదేనండి అన్నాం అనుకోండి, ఎవడరా నువ్వు బయటికి పో అంటాడు. అంతే కదా మరి, బయటికి పో అంటాడు. ఇప్పుడు బయటికి పో అనలేని వ్యక్తి చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఏమని? తిను, నువ్వు తిని ఇప్పుడు చంపుకు తిను అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన రియాక్షన్ ఎలా ఉందంటే, ఇదేంటి ప్రభువా, నువ్వే కదా ధర్మశాస్త్రంలో లేవీకాండం 11 అధ్యాయంలో తినొద్దన్నోడు నువ్వే కదా. ఇన్నాళ్ళు మా పితరులు ఎవరో తినలేదు, ఇన్నాళ్ళు మేము అందరం దానికి కట్టుబడిపోయాం, ఇదేమో మా జీవితంలో ఒక స్తంభంలా మారిపోయింది. ఇంత అలా మేము అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు? తినమంటున్నావు. పేతురు ఆర్ యు రెడీ? మంచి ఆకలి మీద ఉన్నావు. అసలే ఎలా ఉన్నావు? మంచి ఆకలి మీద ఉన్నావు. మొదలెట్టు, చంపు తినేయి అన్నాడు. అప్పుడు పేతురు వెంటనే ఏమన్నాడంటే, అయితే పేతురు వద్దు ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా, వద్దు ప్రభువా. దేవుడి మాట కాదని ఎవరైనా అంటారండి? అసలు దేవుని మాట కాదని అనగలమా? సహించలేనప్పుడు అంటాం. అమ్మ చెప్తే కాదంటామా? దేవుడు చెప్తే కాదనగలమా? సహించలేకపోతే అంటాం, కాదనే అంటాం. సహించలేరు అన్నాడు ప్రభు. ఇదిగో ఇక్కడ పేతురు గారు ఏం చేయలేకపోతున్నాడు? ఇప్పుడు సహించలేకపోతున్నాడు. సహించలేక ఏమంటున్నాడు? ప్రభువా ప్లీజ్ ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది, నేను ఎప్పుడూ తినలేదు ప్రభువా. సమరయులు తింటారనే వాళ్ళ దగ్గర కూడా రానివ్వం ప్రభువా. మేము సమరయులతో భోజనం కూడా మేము చెయ్యం. వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తాం వాళ్ళని. వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వం. అసలు ఏ జాతి వాళ్ళనో మేము దగ్గరికి రానివ్వం. ఎందుకంటే మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం. మేము ప్రత్యేకమైన, మా తిండి ప్రత్యేకం, మా వస్త్రధారణ ప్రత్యేకం, మా అలవాట్లు ప్రత్యేకం, మా ఆచారాలు ప్రత్యేకం, మా జీవితం మొత్తం ప్రత్యేకమే కదా ప్రభువా. నీకు తెలియంది ఏముంది ప్రభువా? ప్లీజ్ ప్రభువా, వద్దు ప్రభువా, నేను తిన్న ప్రభువా, నాకు ఈ అలవాటు లేవు ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఈ దర్శనంలోని భావం ఏంటి? దేవుడు వాటిని ఏం చేశాడు? పవిత్రం చేసేసాడు. దేవుడు పవిత్రం చేసేస్తే ఏది అపవిత్రం కాదు. గెట్ మై పాయింట్, గట్టిగా చెప్పండి. దేవుడు పవిత్రం చేస్తే ఏది అపవిత్రం కాదు. దేవుడు పవిత్రం చేస్తే ఏది అపవిత్రం కాదు. కానీ వీళ్ళు దాన్ని ఏం చేయలేకపోతున్నారు? సహించలేకపోతున్నారు. ఇప్పుడు పేతురు గారు వెళ్ళి ఈ బోధ చేశాడు అనుకోండి ఇశ్రాయేలీల్లో, ఏమని మీరు ఏదైనా తినొచ్చు, నాకు దర్శనంలో దేవుడు చూపించాడు, దేవుడు పవిత్రం చేశాడు, ఇక నిషిద్ధమైంది ఏది లేదు. మన నోవాహు గారు ఎలాగైతే తిన్నారో మనం అలా తినొచ్చు, నోవాహు సంతానం ఎలాగైతే తిన్నారో మనం అలా తినొచ్చు, మన అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, మోషే గారు ధర్మశాస్త్రం ఇచ్చేంతవరకు ఇశ్రాయేలీలు అందరూ ఎలాగైతే తిన్నారో మనం అలాగే తినొచ్చు అన్నాడు అనుకోండి. పేతురు గారు ఏం చేస్తారు? ఇప్పుడు యూదులు ఏం చేస్తారు? అబద్ధ బోధకుడు, దొంగ బోధకుడు, దుర్బోధకుడు, అన్నీ తినేయమంటున్నాడు, అన్నీ తినేయచ్చు అంటున్నాడు, దేవుడు పవిత్రం చేసిన వాటిని అపవిత్రమైనవిగా ఎంచొద్దంటున్నాడు, అన్నీ తినేయమంటున్నాడు ఈ దుర్బోధకుడు అని పేతురు గారిని అంటారా అనరా? మళ్ళీ అంటారా అనరా? అంటారు. ఎందుకు అంటారు? గ్రహించలేరా? అది 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 అక్కడ ఉండాలి. మీరు గ్రహించలేకంటారా? సహించలేకంటారా? సహించలేకంటారు. ఎందుకంటే మనం ఇన్నాళ్ళు దీనికి అలవాటు పడి ఉంటే ఈడొచ్చి కొత్తగా వచ్చి మనల్ని ఏమని చెప్తున్నాడు? మనకి తినమని చెప్తున్నాడు అంటారు. సో
ఈ ప్రాబ్లం చాలా 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 ఇబ్బంది పెట్టిందండి ఆ దినాల్లో వాళ్ళని. ఇక ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇబ్బంది. ఎందుకంటే సత్యం నుంచి సర్వసత్యంలోనికి వెళ్ళేటప్పుడు చాలా నొప్పిగా ఉంటాయి కొన్ని విషయాలు, ఒప్పుకోవడానికి కొన్ని విషయాలు, అంగీకరించడానికి కొన్ని విషయాలు. ఎందుకంటే మన మైండ్ ఏమైపోయింది, దానికి అలవాటు పడిపోయిందండి. అలవాటు పడిపోయినప్పుడు దాన్ని మార్చడం అంత ఈజీ కాదండి, చాలా కష్టం. కుడి చేత్తో మీరు అన్నం తింటున్నారు, రేపటి నుంచి మీరు ఎడమ చేత్తో తినాలంటే సహించగలరా? ఇప్పుడు సడన్గా రూల్ మారిస్తే బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. అందుకే పేతురు గారికి కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇది ప్రారంభ శతాబ్దంలో పెద్ద వివాదమై కూర్చుంది. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు ఈరోజు ప్రస్తావిస్తాను, మరికొన్ని విషయాలు రేపు ప్రస్తావిస్తాను. ఇది ఒక 2 భాగాలుగా మాట్లాడుకోవాల్సిన అంశం. వీళ్ళందరూ కూడా నిషిద్ధమైపోయిన వస్తువుల్ని దేవుడు తినమన్నాడు అన్న విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని ఏంటి రూల్ ఏంటి ఇలా సడన్గా మార్చేశాడు, అసలు ఆ రూల్ ఎందుకు పెట్టాలి, ఎందుకు మార్చేయాలి, ఇది పాయింట్ ఇక్కడ. ఆ రూల్ పెట్టడం ఎందుకు, మళ్ళీ సడన్గా మార్చడం ఎందుకు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, చూడు, ఇన్నాళ్ళు మీరు అన్యజనులందరూ నాకు నిషిద్ధం అనుకున్నారు, కానీ నేను చెప్తున్నా అన్యజనులు ఎవరు నిషిద్ధం కాదు, వాళ్ళు కూడా నా పిల్లలే. నేను వాళ్ళను పవిత్రం చేసిన తర్వాత నువ్వెవరు కాదనడానికి? వెళ్ళు కొర్నేలింటికి. ఆ కొర్నేలు అప్పటికి అన్నీ తింటున్నాడు, అది ప్రాబ్లం అక్కడ. ఈ తినేవన్నీ ఎందుకు చూపించాడు అనుకుంటున్నారు? ఇవన్నీ ఎవరు తినేవి? కొర్నేలి తినేవి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కొర్నేలు ఇవన్నీ తింటాడు, కొర్నేలికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొర్నేలు అన్యజనుడు, ఇశ్రాయేలీయుడు కాదు, అన్యజనుడు కాబట్టి ఇవన్నీ తింటాడు. పేతురు గారు ఇవన్నీ తిండవు. ఇప్పుడు అన్యజనుడి ఇంటికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? పేతురు గారు వెళ్ళాలి. పేతురు గారు వెళ్ళాలంటే వెళ్ళటానికి యూదులు అసలు ఒప్పుకోరు. ఆ తర్వాత వెళ్ళినందుకే పెద్ద గొడవ పెడేస్తారు. ఎవరితో? పేతురు గారితో పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత అధ్యాయంలో మీరు చదవచ్చు కావాలంటే 11వ అధ్యాయం అంతా. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిన అపోస్తలులు యోదయందంతటానున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. వాళ్ళతో కలిసి భోంచేస్తావా? వాళ్ళు తినేది ఏంటి? నువ్వేం తిన్నా వెళ్ళక్కడ. దానియేలు గ్రంథం చదవలేదా? దానియేలు ఎంత గొప్ప భక్తుడు, ఆ బబులోనీయుల వంటకాలు నేను తిన్నని చెప్పాడు. మరి నువ్వేం చేశావు? కొర్నేలు ఇంటికి వెళ్ళి తింటావా? ఒక అన్యజనుడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తావా? వాళ్ళ బల్ల మీద ఏముంటాయి? అపవిత్రమైనవి ఉండవా? మనకి ఏదైతే నిషిద్ధమో అది వాళ్ళు తింటారు. మనకేది నిషిద్ధమో అది వాళ్ళు తింటారు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడి తినొచ్చావా అని గట్టి గొడవ చేశారట. వాదమే. ఎవరితో? పేతురు గారితో, ఆయనతో కూడా వెళ్ళిన వాళ్ళతో పెద్ద వాదం జరిగింది అక్కడ. చాలా పెద్ద వాదం జరిగింది. అందుకు పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరించి చెప్పాడు. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేసుకుంటూ పరవశున్నయ్యాను. అప్పుడు ఒక దర్శనం నాకు కలిగింది. అది ఏంటంటే 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా ఎద్దకు వచ్చింది. దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులు, అడవి మృగములు, ప్రాకెడు పురుగులు, ఆకాశ పక్షులు నాకు కనబడ్డాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను అన్నాను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదియూ నా నోట ఎన్నడూ పడలేదన్నాడట. ఇంకా క్లారిటీ ఇక్కడ. ఏది నా నోట్లో ఎన్నడూ పడలేదు. ఆ బాబోయ్, నేను ఎప్పుడు తినలేదు ప్రభు అని నేను అన్నాను ఆల్రెడీ. నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఎప్పుడు తినలేదని చెప్పాను. ఎవరికి? ఆకాశం నుండి నాకు వినబడుతున్న స్వరానికి, అనగా ప్రభుకి, దేవునికి నేను చెప్పాను. నేను ఎప్పుడు తినలేదు ప్రభు, నన్ను తినమంటావేంటి ప్రభు? నేను నా కట్టుబాటు ఏంటి, నా పడికట్టు ఏంటి, చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం ఏంటి, నా ఆహారపు అలవాట్లు ఏంటి, నా తిండి ఏంటి, నన్నేంటి మళ్ళీ ఇవన్నీ తినమంటావు అన్యజనులు తిన్నట్టు? నేను తినలేను ప్రభు అని ఆల్రెడీ నేను చెప్పాను. కానీ ఏమన్నాడట? అందుకు నేను అలా చెబితే 2వ మారు ఆ శబ్దం ఆకాశం నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచొద్దు.
వన్స్ దేవుడు పర్మిషన్ ఇచ్చేస్తే, వన్స్ దేవుడు అవి అపవిత్రమైనవి కాదు అని చెబితే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అది నిషిద్ధమని బోధించడానికి కానీ, ఎట్టి పరిస్థితుల్లో అది నిషిద్ధమని చెప్పటానికి కానీ వీలు లేదు. చాలామంది నన్ను అడుగుతుంటారు అప్పుడప్పుడు, ఏమంటే పంది తినొచ్చా అండి అంటారు. ఏమంటారు? పంది మాంసం తినొచ్చా అని అడుగుతారు. మీ ఇష్టం, మీ ఇష్టం. దేవుడు పవిత్రము చేసిన వాటిని ఎవడు అపవిత్రమని ఎంచడానికి వీలు లేదు. ఇశ్రాయేలీలు తినకూడదు, నువ్వు భారతీయుడివి, నీకేమైనా రూల్స్ ఉంటే చూసుకో, అది నీ ఇష్టం. అందుకే నీ ఇష్టం, తినమని చెప్పట్లేదు నేను. నువ్వు తినొచ్చా అని అడిగావు, నేనేమన్నాను? తినన్నానా? నీ ఇష్టం అన్నానా? అది కూడా క్లారిటీగా చూడండి. నేను నీ ఇష్టం అన్నాను తప్ప, నువ్వు తింటే తిను, తినకపోతే మానే. దట్స్ యువర్ విష్. నేను చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే. దట్స్ యువర్ విష్. అది నీ ఇష్టం. తింటే తిను, తినకపోతే మానే. చైనా వాడు వచ్చి అడిగినా అదే చెప్తాను. అన్నయ్య మేము తినొచ్చా అంటే నీ ఇష్టం, అది నీ ఇష్టం. నువ్వు వచ్చి అన్నయ్య మేము ఎద్దు తినొచ్చా, నీ ఇష్టం. కప్ప తినొచ్చా, నీ ఇష్టం. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో డాక్టర్స్ని అడుగు. కొన్ని పడవు, కొన్ని ఇంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి, కొన్ని ఇంట్లో వైరస్లు ఉంటాయి, విషపూరితమైన కొన్ని ఉంటాయి. ఒక పంది మాంసంలో సంథింగ్ ఏవో పురుగులు ఉంటాయట, గట్టిగా ఉడకబట, అవి బ్రెయిన్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయట. అంటే లోకల్ ఊర పంది తిన్న వాళ్ళకి బడ్సే ఉంటాయట, బ్రెయిన్లో వస్తాయి బడ్స్ అవి. సో అక్కడ నుంచి మళ్ళీ తలపోటు ప్రాబ్లం. చిన్నపిల్లలకి తొందరగా ఆ వ్యాధి సంక్రమిస్తుందని నేను విన్నాను. డాక్టర్స్ ఎవరైనా ఉంటే మీరు కనుక్కోవచ్చు. సో అలాగే ఇప్పుడు చికెన్కి కూడా బర్డ్ ఫ్లూ వ్యాధులు వచ్చాయి కదా, మధ్యలో వచ్చినాయి కదా బర్డ్ ఫ్లూ. ఆ బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు మనం చికెన్ తిన్నా కూడా ప్రాబ్లమే, చికెన్ తిన్నా ప్రాబ్లమే. సంథింగ్ ఏ మేక్ అయినా ఒక భయంకరమైన లోపల ఏదైనా వైరస్ సంబంధించిన వ్యాధి ఉందనుకోండి, ఆ మేక మాంసం తిన్నా మీరు రోగాల బారిన పడతారు. అర్థమైందా? కాబట్టి కొన్నింటిని తినొద్దని చెప్తూ ఉంటారు, అది మీ ఇష్టం. మీరు తింటే తినండి, లేకపోతే మానేయండి. కానీ తినకూడదు అనే రైట్ మాత్రం నౌవేడేస్ నూతన నిబంధన ప్రకారంగా లేదు. అలా అయితే చైనా వాళ్ళు అందరూ, చైనాలో ఉన్న క్రైస్తవులు ఎవరో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా పరలోకం వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళందరూ అపవిత్రులు అయిపోవాలి మరి. కానీ చైనాలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళకి నాలాంటి బోధకుడు దొరకలేదనుకోండి, వాళ్ళని కూడా తిన్నవాడు ఆ బోధకుడు. మీకు పంది అపవిత్రం అంటాడు, మీకు కుందేలు అపవిత్రం అంటాడు, మీకు బొమ్మిడేలు అపవిత్రం అంటాడు, మీకు రొయ్యలు అపవిత్రం అంటాడు, లేకపోతే మీకు ఇంకో రకం సముద్రం చేపలు చాలా వాటికి పొలుసులు ఉండవు. సో వాళ్ళు తినొద్దు అంటారేమో, కానీ మనం క్రొత్త నిబంధన ప్రకారంగా అనడానికి రైట్ లేదు. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చెను. ఇలాగూ ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. వెంటనే కైసరి నుండి అద్దెకు పంపబడిన 3 మనుషులు మేము ఇంటి వద్ద నిలిచి ఉండ్రి. అప్పుడు పరిశుద్ధాత్ముడు అన్నాడట, నువ్వు భేదం ఏమీ చూపొద్దు, వాళ్ళతో కూడా వెళ్ళు అని నాకు సెలవు ఇచ్చాడు. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చారు. మొత్తం మేము 7 వెళ్ళాం. మేము కొర్నేలు ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోను పిలిపించుము. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాడు. నేను మాటలాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగింది. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనెవడ్నే? దేవుణ్ణి అడ్డగించడానికి నేనే పాటివాడిని. నేనెవరిని అసలు? ఆయన ఇష్టం అది. ఆయన సెలెక్ట్ చేసుకుంటే నేను వద్దనడానికి నేనెవడిని? ఇప్పుడు వాళ్ళతో భోజనం చేయొచ్చా, చేయకూడదా? చెయ్యమ్మని దేవుడు చెప్పాడు. బెళ్ళమన్నాడు, వాళ్ళ భోజన బల యొద్ద కూర్చోమన్నాడు, వాళ్ళు పెట్టింది తినమన్నాడు. తిన్నాను, వచ్చాను, అంతే. అది దేవుని ఆజ్ఞ కాబట్టి నేను శిరస వహించాను. అది దైవాజ్ఞ కాబట్టి నేను వెళ్ళాను, తిన్నాను, వచ్చాను. అప్పుడు చూడండి, వారి మాటలు విని ఇంకేం చెప్తారు? పరిశుద్ధాత్ముడే పంపించాడంటే, దేవదూత వచ్చిందంటే, పరిశుద్ధాత్ముడు పంపించాడంటే, పరలోకపు తండ్రి మాట సెలవిచ్చాడంటే ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇంకా నేను అసలు టాపిక్లోకి వెళ్ళి ఏం వాడలేదు, తెచ్చిపెట్టేసాం ముందే. తర్వాత తెమ్మన్నా బాగుండేదేమో.
గురుగారు వచ్చేసారు, ఆయన వచ్చాయి, కానీ ఇంకా మనకి చాలా విషయాలు తేలలేదు. రైట్, ఇప్పుడు చూద్దాం. నేనే పాటి వాడిని దేవుణ్ణి అడ్డగించడానికి, నేనెవరు అసలు దేవుణ్ణి అడ్డగించడానికి అని అన్నాడు. అప్పుడు వారి మాటలు విని మరేమీ అడ్డం చెప్పక నోరు మూసారట. ఇంక అందరూ గొడవ పెట్టిన వాళ్ళు అందరూ, వాదం పెట్టుకున్న వాళ్ళు అందరూ ఏమైపోయారు? సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నా మీద యూట్యూబ్లో వీడియో పెడతారు. దేవుడు చెప్పాడు అనుకోండి, నోరు ముసుగు కుక్కుని పేర్లో పడి ఉంటారు. మనుషులు చెప్తేనో పెట్టండి వీడియోలు, దుర్బోధకుడు పెట్టండిరా వీడియోలు, ఇదేదో కొత్త బోధ చేస్తున్నాడు, పెట్టండిరా వీడియోలు, ఇదే తప్పుడు బోధ చేస్తున్నాడు అంటారు. ఎందుకంటే సహించలేరు కాబట్టి. సహించలేనోడికి ఈ బోధ ఎక్కదు. సహించినోడు అనుకోండి, అవును అడుగు పొంది తిన్నా ప్రాబ్లం ఏమీ లేదు, అది మనకు కాదు, అది ఎవరికి? ఇశ్రాయేలీలకి, అది మనకి చెప్పింది కాదు అని అర్థం చేసుకుంటాడు సహించగలిగినోడు. సహించలేనోడు సహించలేనట్టు మాట్లాడతాడు. రైట్, అప్పుడు చూద్దాం కింద. అట్లయితే అన్యజనులకు కూడా, అంటే ఈ అపవిత్రమైనవి తినేవాళ్ళకు కూడా, అన్యజనులకు కూడా అంటే ఇన్నాళ్ళు మనం పవిత్రులం, వాళ్ళ అపవిత్రులు. దేన్ని బట్టి వేరు చేశాం? తిండిని బట్టి. దేని బట్టి? తిండిని బట్టి. ఇన్నాళ్ళు దేవుని పని దేనికి పాడు చేశారు వీళ్ళు? ఈ యూదులు తిండికి పాడు చేశారు. తిండికి పాడు చేశారు దేవుడి పని. అసలు దేవుడి పని అంటే ఏంటి అది కూడా చెప్తా రేపు, ఇప్పుడు కాదు. ఇంకా అది సెకండ్ పార్ట్ 2. ఇది పార్ట్ 1. రేపు పార్ట్ 2 చూద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. మీకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనుకుంటా. దూరం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళాల్సింది ఉంది కదా మరి. రైట్, ఇప్పుడు దేవుని పని ఎందుకు పాడు చేశారంటే వీళ్ళు భోజనం నిమిత్తం, అంటే తిండి కోసం దేవుని పని వీళ్ళందరూ ఏం చేశారు? పాడు చేశారు. అన్యజనులు దూరం పెట్టేశారు. ఎప్పుడైతే అన్యజనులు దూరం పెట్టేశారో వాళ్ళు దేవుళ్ళు ఎదగలేకపోయారు, సత్యంలో పరిపూర్ణులు కాలేకపోయారు. మరి అదే తప్పు మనం చేస్తే, నేను కన్క్లూజన్కి వస్తున్నాను, అదే తప్పు మనం కూడా చేస్తే తప్పా కాదా? అది భోజనం నిమిత్తం దేని పాడు చేయకూడదు? భోజనం నిమిత్తం దేని పాడు చేయకూడదు? దేవుని పని పాడు చెయ్యకూడదు. పార్ట్ 2 రేపు మాట్లాడుకుందాం. ఇవన్నీ రేపు వాడదాం.